డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మేసిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్బీఐ లైఫ్లో 13 ఇయర్స్గా వర్క్ చేస్తున్న ప్రభాకర్ గారు. వారిని అడిగి లైఫ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఇన్సూరెన్స్, ఇంకా పెన్షన్ పాలసీస్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇలా చాలా ఉన్నాయి కదా, వీటన్నిటి గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు ఏంటంటే చాలా మంది మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఇంత ఇన్సూరెన్స్ చేస్తే ఇంత ఫిక్స్డ్ ప్లాన్స్ అని చెప్పేసి, ఫిక్స్డ్ అమౌంట్ కరెక్ట్ ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పేసి, అలాంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఉన్నాయి మేడం. మన దగ్గర వచ్చేసి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా ప్లస్ అని చెప్పేసి గ్యారంటీడ్ పాలసీ. ఆ పాలసీ రీసెంట్గా వచ్చింది మేడం. ఆ పాలసీ వచ్చేసి ఏంటంటే మనకు కస్టమర్లకు కూడా ఫిక్స్డ్, అంటే మనం క్లయింట్ ఎంత పే చేస్తున్నారు ప్లస్ వాళ్ళకి ఎంత అమౌంట్ ఇస్తున్నాం అనేది ఏంటంటే క్లియర్గా బాండ్లో కూడా మెన్షన్ చేసి ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాల ఏజ్ అతనిది చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. 30 సంవత్సరాల ఏజ్ అతను సంవత్సరానికి విత్ జిఎస్టీతో కలిపి ఫస్ట్ ఇయర్ 1,04,500 రూపీస్ పే చేస్తాడు. సెకండ్ ఇయర్ నుంచి 1,02,250 రూపీస్ పే చేస్తాడు. అలా ఒక 10 ఇయర్స్ పే చేయాలి. 10 ఇయర్స్ అంటే ఎంత, ఆల్మోస్ట్ ఒక 10,24,000 వరకు పే చేస్తారు 10 సంవత్సరాలు కలిపి. తర్వాత 11th ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి, అంటే ఇప్పుడు మామూలుగా ఒక 30 ఏజ్ ఉన్న వాళ్ళది చెప్తున్నాను, 12th ఇయర్ నుంచి కస్టమర్కు మనం ఎవ్రీ ఇయర్ కూడా 92,450 రూపీస్ చొప్పున 25 ఇయర్స్ అదే అమౌంట్ ఫిక్స్డ్గా ఇస్తూనే ఉంటాం. 25 ఇయర్స్ ఇస్తాం అదే అమౌంట్. 10 ఇయర్స్ కడితే 10 ఇయర్స్ పేమెంట్ చేస్తారు కస్టమర్. 10 ఇయర్స్ తర్వాత ఒక 1 ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి మన కంపెనీ వాళ్ళే, ఎస్బీఐ లైఫ్ వాళ్ళే కస్టమర్కి ఎవ్రీ ఇయర్ 92,480 రూపీస్ చొప్పున ఎవ్రీ ఇయర్ 25 ఇయర్స్ ఇస్తాం. 25 ఇయర్స్ ఇస్తారు. అది ఇచ్చేశాక మళ్ళీ లాస్ట్లో మళ్ళీ 11 లక్షల రూపాయల అమౌంట్ మళ్ళీ ఫిక్స్డ్గా మళ్ళీ ఇస్తాం. ఓకే, అంటే దీనికి ఇంత టైం పీరియడ్ అని ఉంటుంది మనకి? ఉంటుంది. ఇప్పుడు టోటల్గా 36 ఇయర్స్ టర్మ్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు ఏజ్ అతను 10 ఇయర్స్ పే చేశాడు, అంటే 40 ఏజ్ వచ్చేంత వరకు పే చేశాడు. 41th ఇయర్లో పే చేయాల్సిన అవసరం లేదు. 42nd ఇయర్ నుంచి మనం ఇస్తూనే ఉంటాం. ఎన్ని ఇయర్స్? 25 ఇయర్స్. అంటే క్లయింట్ ఏజ్ 66 ఇయర్స్ వచ్చేంత వరకు ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉంటాం. ఎంత? 92,000 రూపీస్ చొప్పున. అంటే ఆల్మోస్ట్ ఒక 23 lakhs ఇచ్చేసాం. అది ఇచ్చేసాక కూడా మళ్ళీ లాస్ట్లో మళ్ళీ 11 లక్షల రూపాయల అమౌంట్ ఇస్తాం లాస్ట్ ఇయర్. అది మళ్ళీ అంటే మొత్తం 34 lakhs ఇస్తున్నాం. కస్టమర్ పే చేసిందేమో 10,24,000 10 ఇయర్స్ కలిపి. మనం ఇస్తుంది మొత్తం కలిపి 34 lakhs ఇస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే ఫిక్స్డ్. ఇప్పుడు నేను చెప్పింది మీరు విన్నది కస్టమర్కు వచ్చేది, మనకు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి ఇంటికి బాండ్ వెళ్తుంది, ఆ బాండ్లో మెన్షన్ చేసేది ఇవి అమౌంట్ ఉంటాయి. 30 years ఏజ్. ఇప్పుడు మీరు ఏదైతే ఇది చెప్పారో 10 ఇయర్స్ ఇంత పే చేయాలి అంటే ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేసి మీరు చెప్పారు 1,04,500 జిఎస్టీతో కలిపి. సెకండ్ ఇయర్ నుంచి 1,02,250. అవును. 10 ఇయర్స్ కట్టిన తర్వాత 11th మంత్ నుంచి ఇంత ఉంది. 11th ఇయర్ నుంచి 11th ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి ఫిక్స్డ్ గా ఇస్తాం. లాస్ట్ ఇయర్ అన్నారు 11 lakhs అని. 11 lakhs ఇస్తాం. అవును. ఇదంతా మొత్తం మెన్షన్ చేస్తారు. మొత్తం కూడా బాండ్ లో మెన్షన్ చేసి వస్తుంది. అదే అమౌంట్ వాళ్ళ క్రెడిట్ కూడా అదే అమౌంట్ అవుతుంది. ఫిక్స్డ్ ప్లాన్, గ్యారంటీడ్ పాలసీ. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా కస్టమర్స్ కి ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది అన్నమాట. అవునవునవును, క్లియర్ గా సింపుల్ పాలసీ, గ్యారంటీడ్ పాలసీ. ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. మామూలుగా ఒక ఇప్పుడే రీసెంట్ గా పుట్టారనుకోండి బాబు, వాళ్ళకు కూడా తీసుకోవచ్చు. అంటే ఈ పాలసీ వచ్చేసి ఏంటంటే ఎవరైనా బాబైనా పాపైనా 30 రోజుల నుంచి 60 సంవత్సరాల లోపు ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ప్లాటినా ప్లస్ వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ గా 1 year బాబు అనుకోండి, వాళ్ళు 10 years ప్రీమియం పేమెంట్ చేస్తారు. 1 year బాబు అంటే 10 years ప్రీమియం పేమెంట్ చేస్తారు. 11th ఇయర్ పే చేయాల్సిన అవసరం లేదు. 12th ఇయర్ నుంచి బాబు అకౌంట్లోనే, చిన్న బాబు కాబట్టి వీళ్ళకి కొద్ది అమౌంట్ ఎక్కువ వస్తుంది, సుమారుగా 95,000 రూపీస్ చొప్పున ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్గా ఇస్తాం. ఎన్ని ఇయర్స్? 25 ఇయర్స్ ఇస్తాం. ఓకే, అంటే 37 ఇయర్స్ వరకు వస్తూనే ఉంటుంది. ఆయన ఏజ్ 37 ఇయర్స్ వచ్చేందుకు వస్తూనే ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ 11 lakhs ఇస్తాం. కస్టమర్ మొత్తం పే చేసింది 10,24,000, మనం ఇస్తుంది 34 lakhs పైనే ఉంటుంది. ఈ చిన్న బాబు కాబట్టి నాకు ఆల్మోస్ట్ 35 lakhs వరకు వస్తుంది. ఇదంతా గ్యారంటెడ్. వాళ్ళు కట్టింది 10 lakhs, మనం ఇస్తుంది 35 lakhs, అంటే ఆల్మోస్ట్ 25 lakhs రూపీస్ ఎక్కువనే వస్తుంది. ఇది మెయిన్ థింగ్. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ప్రీమియం పేమెంట్ చేస్తుంటారు కదా, వీళ్ళు వచ్చేసి 80C అండర్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది కస్టమర్స్కు. ఎవరైతే ప్రీమియం పే చేసుకుంటున్నారో ఎవ్రీ ఇయర్ వాళ్ళు పే చేసుకునేది 80C అండర్లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ డబ్బులు తీసుకునేటప్పుడు టోటల్గా ట్యాక్స్ ఫ్రీ, ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. టోటల్గా 35 lakhs రూపీస్ ఏదైతే ఉందో 1 రూపీ కూడా ట్యాక్స్ పడదు. మామూలుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, బ్యాంకులలో 6.5 అలా ఉంది కదా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా, డబ్బులు తీసుకున్నప్పుడు అక్కడ ట్యాక్స్ పడుతుంది. బట్ ఈ పాలసీలో వచ్చేసి ఏంటంటే గ్యారంటీడ్ పాలసీలో ఇందులో ఎక్కడ కూడా ట్యాక్స్ పడదు.
టోటల్గా ఇప్పుడు ట్యాక్స్ మీరు ఫ్రీ. చెప్పే 35 lakhs అనేది 35 lakhs వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ పడదు. సో ఇది ఎలా సార్? ఎలా మనం దీన్ని అంటే ఇన్సూరెన్స్ చేయించుకోవాలంటే ఎలా మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఓకే. ఏం లేదు మేడం. ఇప్పుడు ఆల్మోస్ట్ తెలంగాణ, ఏపీలో 150 బ్రాంచెస్ ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ సపరేట్. ఎస్బీఐ బ్యాంక్స్ కాకుండా ఎస్బీఐ లైఫ్ సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. 150 బ్రాంచెస్ ఉన్నాయి. అక్కడికి ఎక్కడికైనా సరే మనం వెళ్ళి తీసుకోవచ్చు. లేదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఇదంతా ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఇట్లా నాకు ఈ స్మార్ట్ ప్లాటినం ప్లస్ నాకు ఇష్టం ఉంది, నాకు ఈ ప్లాన్ చేయండి అని చెప్పేసి ఎవరైనా చెప్పినా సరే, ఇప్పుడంతా ఏంటంటే కోవిడ్ తర్వాత అవేర్నెస్ వచ్చేసింది. అంతా ఆ టైంలో ఎవరిని కస్టమర్లు బ్యాంకుకి రాలేదు, బ్రాంచెస్కి ఎవరు రాలేదు కదా. అప్పటి నుంచి కూడా ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చేసింది. అప్పటి నుంచి ఏంటంటే కస్టమర్స్ అందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్స్, మనకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి, వాళ్ళ అడ్రస్, నామినీ ప్లస్ వాళ్ళ డీటెయిల్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్, వాళ్ళ ఫోటో, అవన్నీ కూడా మామూలుగా మనకు మెయిల్ చేస్తారు, వాట్సాప్ చేస్తారు. అవన్నీ కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళకు డీటెయిల్స్ పంపిస్తాం. చూసి ఓకే అవన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి చూసుకొని అదే లింక్లో పేమెంట్ కూడా చేయొచ్చు. చేసేస్తే ఇమీడియట్గా ఒక 5 minutesలో సాఫ్ట్ కాపీ వాళ్ళకి రిసిప్ట్ కూడా వెళ్ళిపోతుంది. విత్ ఇన్ 15 daysలో బాండ్ కూడా వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా బ్రాంచ్కి వెళ్ళాలి అట్లా కూడా ఏం లేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా బ్రాంచ్కి వెళ్ళొచ్చు. ఎస్బీఐ లైఫ్కి వెళ్తే ఇంక ఈజీ, తొందర అయిపోతుంది. లేదు అంటే ఫోన్ చేసినా కూడా చేసేస్తాం. అంటే ఫోన్ చేస్తే మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడానికి, అంటే వాళ్ళు ఓకే, ఒకవేళ మన రాలేము అనుకోండి మీరు ఒకసారి రండి అంటే మీరు వెళ్తారు? వెళ్తాం. మన వాళ్ళు ఉంటారు టీం వాళ్ళు, మేము వెళ్తాం, చేసేస్తాం. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా 1 year అంటే 3 months నుంచి 1 year బేబీ అంటే చేయొచ్చు అని చెప్పి. సో వాళ్ళకి ఏమైనా కండిషన్స్ ఉంటాయి అంటే 3 months బేబీ కదా? కండిషన్స్ అంటే ఏంటంటే మేడం, ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళది ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి. బర్త్ సర్టిఫికేట్ ఒక లేదు, రీసెంట్ గా డెలివరీ అయ్యారు, డిశ్చార్జ్ సమ్మరీ కూడా సరిపోతుంది. బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం డాక్యుమెంట్స్ అన్ని కావాలి. వాళ్ళ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ బ్యాంక్ ప్రూఫ్, వాళ్ళ ఫొటోస్, ఇవన్నీ కూడా. ఒకవేళ లేదు 5 years 10 years అలా ఉంటే వాళ్ళది పిల్లలది కూడా ఆధార్ కార్డు కావాలి. బట్ పిల్లలది బ్యాంక్ ప్రూఫ్ ఏం అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ తీసుకోం కాబట్టి వాళ్ళకి బ్యాంక్ ప్రూఫ్ ఏం అవసరం లేదు. ఆ విధంగా సార్ అలాగే ఇప్పుడు ఈ పాలసీని ఎన్ఆర్ఐ వాళ్ళు అంటే లైక్ ఇండియా నుంచి వెళ్ళి ఫారెన్ లో సెటిల్ అయిన అక్కడ వాళ్ళు తీసుకోవచ్చా సార్? తీసుకోవచ్చు మేడం, తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది కూడా, ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాం, చాలా మంది విలేజ్ నుంచి వీళ్ళు కూడా కాల్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా పాలసీస్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే పర్టికులర్గా ఎన్ఆర్ఐ వాళ్ళకు వచ్చేసి ఏంటంటే వాళ్ళ కంట్రీలో ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అక్కడ వచ్చేసి ఏంటంటే 2% 3% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. ఓకేనా, వాళ్ళకి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో 2% 3% వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ మనకి ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అందుకే పర్టికులర్గా ఎన్ఆర్ఐస్ వాళ్ళు పర్టికులర్ ఈ ప్లాన్ ఎక్కువ తీసుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళినా కూడా మనకి ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు. ఇండియన్ సిటిజన్ అయి ఉంటే చాలు, వాళ్ళు తీసేసుకోవచ్చు, ఎక్కడ నుంచైనా తీసుకోవచ్చు. అదేం లేదు, జస్ట్ వాళ్ళకు ఒక మెయిల్ పంపిస్తాము, ఆ డాక్యుమెంట్స్ పంపిస్తారు, త్రూ ఆన్లైన్లో చేసేస్తాం. వాళ్ళకి లింక్ వెళ్తుంది, మెయిల్లో పేమెంట్ చేసుకుంటారు. విత్ ఇన్ మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు ఉంటున్నారో అదే అడ్రస్ కి వాళ్ళకి బాండ్ కూడా వెళ్ళిపోతుంది. ఫారిన్ అడ్రస్ కి వెళ్తుంది, ఫారిన్ అడ్రస్ కి వెళ్తుంది. అంటే మామూలుగా ఇది ఆధార్లో మన ఇక్కడ అడ్రస్ ఉంటుంది కదా? లేదు, వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ మేము తీసుకుంటాం. అక్కడ వాళ్ళ వాటర్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, పాస్పోర్ట్, లేటెస్ట్ ఇమిగ్రేషన్ స్టాంపింగ్, వాళ్ళ అక్కడ అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటాం, ఆ అడ్రస్ కి పంపించేస్తాం. సో ఇట్లాంటి జంజాటాలు ఏముండవు, అంటే ప్రాబ్లమ్స్ అయ్యో ఇక్కడ లేం కదా అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా ఈ పాలసీ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఫిక్స్డ్ ఇంత పేమెంట్ చేస్తే ఇంత వస్తుందని చెప్పేసి క్లియర్ గా చెప్పొచ్చు ఈ పాలసీ. అందుకే చాలా మంది ఈజీగా తీసుకుంటున్నారు, సింపుల్ గా. ఎక్కడున్నా సరే వాళ్ళు డీటెయిల్స్ పంపిస్తారు, చేసేస్తున్నాం. సరే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పాలసీ తీసుకోవాలంటే ఓన్లీ ఎస్బీఐ అకౌంట్ లోనే అకౌంట్ ఉండాలా, లేకపోతే ఏ బ్యాంక్ లోనే అకౌంట్ ఉన్నా కూడా? లేదు, ఏ బ్యాంక్ అకౌంట్ లో ఉన్నా కూడా ఓకే, తీసుకుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు కస్టమర్ కు. ఎస్బీఐలో ఏ బ్యాంక్ అకౌంట్ అయినా ఓకే, ఎస్బీఐలోనే ఉండాల్సిన అవసరం ఏం లేదు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసి ఏ బ్యాంక్ ఉన్నా కూడా తీసుకుంటాం, దానికి ఏం లేదు. అంటే చాలా మంది మనకి ఏంటంటే మనకి ఇప్పుడు బ్యాంక్ లో లేదు కదా, ఇప్పుడు ఒక్కసారి అకౌంట్ తీసుకొని మళ్ళీ దీనికి అంత చేయాలి అని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వెళ్ళి చేయాలి అంటే చాలా ఇబ్బందులే కదా. సో అందుకే క్వశ్చన్ అడగడం జరిగింది అనమాట. అకౌంట్ తీసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ తో ప్రాబ్లం ఏం లేదు. ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా మేము పాలసీ ఇస్తాం, ఎస్బీఐ లైఫ్ పాలసీ, దానికి ప్రాబ్లం లేదు.